లిబరల్స్ కి ఎప్పుడు మాస్ వార్నింగ్ ఇచ్చే ఎమ్మెల్యే రాజాసింగ్ మరొకసారి ఓవైసీ బ్రదర్స్ పై ఫైర్ అయ్యారు. దమ్ముంటే వక్ఫ్ బిల్లుపై ముస్లింలకు నిజాలు చెప్పాలంటూ సవాల్ విసిరారు. వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసమే కొత్త బిల్ తెచ్చామంటున్నారు రాజాసింగ్. ముస్లింలను ఓవైసీ బ్రదర్స్ మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే అసదుద్దీన్ ఓవైసీ డ్రామాలు ఆడుతున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్నదే ఓవైసీ కుటుంబం అన్నారు రాజాసింగ్. ఇక వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు కబ్జా చేశారంటూ గతంలోనే తీవ్ర ఆరోపణలు చేసిన రాజాసింగ్ మరొకసారి వక్ఫ్ బిల్లుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది మోదీ ప్రభుత్వమని, ముస్లింలకు రక్షణగా ఉంటుందంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ముస్లింలను ఓవైసీ బ్రదర్స్ మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ముస్లింలకు నిజాలు చెప్పాలంటూ ఓవైసీ బ్రదర్స్కు సవాల్ విసిరారు. రాజాసింగ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రావానికి ఆ వక్ఫ్ బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటుంది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్కి ఇవ్వకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంటు, మోదీ గారు గవర్నమెంటు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. అదే 9,50,000 ఎకరాల్లో ఎన్నో మడిగలు ఉన్నది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు, దాని గురించే ఇది బిల్లు. తక్కువ రెంట్కి ఎవరికి కూడా లీజ్కి ఇవ్వకూడదు, దాని గురించే ఇది బిల్లు. ఇది వక్ఫ్ బోర్డ్ అగ్నిస్ట్ కాదు, ఇది బిల్లు వక్ఫ్ బోర్డ్కి ఫేవరబులే ఇది బిల్లు. అది నిజం చెప్పనికి నీకు దమ్ ఉంటే సభలో చెప్పు ఇవాళ. కానీ నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? వక్ఫ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి, వక్ఫ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది, దాని అగ్నిస్టే మాట్లాడాలి, అది కదా నీ ఆలోచన. కానీ ఒక్క మాట యాద పెట్టుకో, యావత్ భారతదేశం ముస్లిమోలు ఇవాళ మేలుకోవాలి, సమయం ఉన్నది. ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసీ. రెచ్చగొట్టడానికి ఇవాళ ఈ బహిరంగ సభ ఆయన పెట్టిండు. ఆయన మాటల్లో ముస్లిమోలు వస్తే మీకే నష్టం, యాద పెట్టుకోండి. ఎందుకంటే కేంద్రం భయపడదు. బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, హిందువుల్ని చంపుతున్నారు, కేంద్రం భయపడలే. యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి, ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యాన్స్ చేయండి, కానీ ఒక్కసారి వక్ఫ్ బోర్డు పైన బిల్ వచ్చిన తర్వాత రిటర్న్ బిల్ పోదు. ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి.
బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటుంది దానిపైన మీరు చర్చ చేయండి. ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇచ్చినారు పార్లమెంట్లో, కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ఫ్ బోర్డు పేపర్ బిల్లుని చింపి పాడేసిండు. ఎందుకంటే మీడియాలో ఆయన ఫేమస్ కావాలి కదా. అదే ఆలోచనతోని మీడియాలో రావానికి ఆ వక్ఫ్ బోర్డు బిల్లుని చింపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాగుతుండు. కానీ ముస్లిం సోదరులారా, ఒకటే ఒక రిక్వెస్ట్, బిల్ వచ్చింది, అది ప్లస్సా మైనసా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక. రైట్, మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు ఎప్పుడు రక్షణగా ఉంటుందంటూ రాజాసింగ్ చెప్తున్నారు. ముస్లింలను రెచ్చగొట్టేందుకే ఓవైసీ బ్రదర్స్ బహిరంగ సభలు పెడుతూ రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఓవైసీ మాటలు నమ్మితే నష్టపోతారంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు దమ్ముంటే వక్ఫ్ బిల్లుపై ముస్లింలకు నిజాలు చెప్పాలంటూ సవాల్ ఇస్తారు రాజాసింగ్ ఓవైసీ బ్రదర్స్కి. మా ప్రతినిధి శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, మరొకసారి రాజాసింగ్ ఓవైసీ బ్రదర్స్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వక్ఫ్ బిల్లుపై ముస్లింలకు నిజాలు చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఇంకా ఎలాంటి వార్నింగ్స్ ఇచ్చారు? అటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ రోజు జరిగేటువంటి సభ పైనే కాకుండా ఒకవైపు అక్బరుద్దీన్ బ్రదర్స్ ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ కూడా ఒకవైపు వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సభతో అటు ముస్లింలకు కూడా రాంగ్ మెసేజ్ తీసుకెళ్లేందుకు ఈ సభ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అవుతున్నారు. అటు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ సభ నిర్వహిస్తున్నప్పటికీ కూడా దాని వెనకాల ఉన్నది, ఆ సభ నిర్వహించేది కూడా దారు సలాంలోనే. కాబట్టి కావాలనే ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వస్తూ బోర్డు సవరణ అనేది కూడా ముస్లింలకు సంబంధించి కూడా అది మంచి చేసే చట్టం తప్ప అది చెడు చేసే చట్టం కాదు అంటూ కూడా రాజాసింగ్ చెప్తూనే దీనిపైన ఈ రోజైనా సరే కనీసం నిజాలు మాట్లాడాలి, ముస్లిం సమాజానికి నిజాలు చెప్పాలి. కొత్త వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఏదైతే ఉందో దాంతో ముస్లింలకు జరిగేటువంటి మేలు ఏదైతే ఉందో అది చెప్పాలి, లేకపోతే ఆ ప్రజలేని ఈ సంగతి చూస్తారని చెప్పి కూడా ఆ ఇద్దరి అన్నదమ్ములకు కూడా వార్నింగ్ ఇస్తే మరొక వైపు ఈ రోజు జరిగేటువంటి సభ మీద కూడా ఫైర్ అయ్యారు. ఎందుకు ఆ సభ పెట్టారు? గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేశారు. దానికి సంబంధించి అలా అసౌద్దీన్ ను కూడా మెంబర్ గా చేర్చారు. అప్పుడు ఏదన్నా దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే జేపీసీ ముందుకు తీసుకెళ్లాటువంటిది చేయడం చేత వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మీడియా కోసమే మీడియాలో రావడానికి ఆ బిల్లును చించేసి కూడా అసౌద్దీన్ కూడా నాటకాలు ఆడారు. అప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు కాలం అంటే ఆ పార్టీకి సంబంధించి కానివ్వండి ముస్లింల మేలు చేసినటువంటి చట్టాన్ని కూడా ఉపయోగించుకొని వాటికి సంబంధించి కూడా మేలు పొందేటువంటి ప్రయోజనం చేస్తుందని రాజాసింగ్ అంటూనే, మరొక పక్క ఈ రోజు జరిగేటువంటి దారుసలాం జరిగేటువంటి సభ ఏదుందో ఆ సభల నిజాలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి అటు పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం కూడా వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి దాదాపుగా సుప్రీంకోర్టులో 18 కేసుల వరకు నమోదైన వాటికి సంబంధించి కూడా విచారణ కూడా తొందరలోనే రానుంది. దానికి సంబంధించి ముస్లిం సమాజం వ్యతిరేకిస్తుందంటూ కూడా దేశవ్యాప్తంగా ఎంఐఎం తీసుకువెళ్తుంది. ముస్లిం సమాజాన్ని కూడా ఒకవైపు కూడా దానిపైన కూడా ప్రచారం అయితే చేస్తుంది. ఇప్పటికి వెళ్తాను వక్ఫ్కు సంబంధించి దాన్ని వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో పెద్ద ఎత్తున హింసకాండ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా రాజకీయ క్లియర్ గా కోడ్ చేశారు. బెంగాల్లో మీరు విద్వేషాలు రెచ్చగొట్టక చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మానుకోవాలి, అటువంటి ప్రయత్నాలు కూడా హైదరాబాద్ లో చేయొద్దంటూ ఇండైరెక్ట్ కూడా ఇంటి ఇచ్చారు. ఈ రోజు జరిగేటువంటి సభను నేను ఉద్దేశించి ఓవైసీ బ్రదర్స్ కి ఒక వార్నింగ్ అని చెప్పాలి. ఇప్పటికీ బీజేపీకి సంబంధించి రాజాసింగ్ గారు బీజేపీ నేతలందరూ కూడా వక్ఫ్కు సంబంధించినటువంటి సవరణ చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో దానికి సంబంధించి కూడా ప్రయత్న ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వక్ఫ్కు సంబంధించినటువంటి భూముల అమ్మకాలు కానివ్వండి గతంలో జరిగి కొంతమంది చేతిలోనే ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకొని దానికి ఉన్నటువంటి సెక్షన్ 40 ఏదైతే ఉందో ఆ చట్టం అనేది కూడా చాలా కఠినమైన దానికి సవరణ చేశాం. కాబట్టి దాని మీద అమ్మిన ఆ భూమికి సంబంధించి లీజు తక్కువ లీజుకు ఇచ్చి వాళ్ళ భిన్నములకే ఇస్తున్నా కూడా పట్టించుకునేటువంటి నాదులే లేదు. ఆ భూమికి సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి కూడా ఎవరు అడిగేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి దేశంలో డిఫెన్స్ రైల్వే తర్వాత కూడా వక్ఫ్ ప్రాపర్టీసే 3వ స్థానంలో ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపు 9 లక్షలకు పైన కూడా ఎకరాల భూమి ఉంది. వీటికి సంబంధించి కూడా అటు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొస్తే డెఫినెట్ గా వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా వక్ఫ్కు సంబంధించినటువంటి ఆ బోర్డు ద్వారా కూడా ఒకవైపు ఆ వర్గానికి కూడా అభివృద్ధి
చెందుతుంది అని చెప్పి కూడా మరి సవరణలు అయితే తీసుకొచ్చి దీనిపైన ఎంఐఎం ఇందాక చెప్పుకున్నట్టు పార్లమెంట్ కు సంబంధించి కూడా బిల్లు ఇచ్చారు. మరొక వైపు ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో సభ పెడుతున్నారు. దీనికి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా ముస్లిం ప్రతినిధులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా రాజా సింగ్ మరి ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ కి అయితే వార్నింగ్ ఇచ్చారు. మరో రాజా సింగ్ అన్నట్టు కూడా దానికి సంబంధించి మరి నిజాలు చెప్తారా, మరి ఏ విధంగా మాట్లాడతారా అన్నది కూడా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. రాను రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. సో సభలు పెట్టి వక్ఫ్ బిల్లుపై ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ రాజా సింగ్ ఓవైసీ బ్రదర్స్కు వార్నింగ్ ఇస్తున్నారు. అసలు వక్ఫ్ ఆస్తులు పూర్తిగా కబ్జా చేసిందే ఓవైసీ బ్రదర్స్ అంటున్నారు. వాటి సంరక్షణ కోసమే కొత్త బిల్లు అంటూ రాజా సింగ్ చెప్తున్నారు. ముస్లింలను ఓవైసీ బ్రదర్స్ మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే వక్ఫ్ బిల్లుపై నిజాలు చెప్పాలంటూ సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది. కేవలం పబ్లిసిటీ కోసమే అసదుద్దీన్ ఓవైసీ డ్రామాలు అంటుందంటూ రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Durgatma Majid. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teachers, follow your parents' advice. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.